ఎవ్రీవన్. సో దీపావళి కరెక్ట్గా 1 మంత్ అయితే ఉంది. సో నాకైతే ఎంతో ఇష్టమైన పండుగ అనమాట. ఇంకా పిల్లల విషయానికి వస్తే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేసే ఫెస్టివల్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా 1 మంత్ ఉంది కదా, ఒకవేళ కావాలి అనుకున్న వాళ్ళు, డెకరేషన్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందేమో. జస్ట్ ఒకసారి చూసేయండి. కొంచెం టైం కూడా పడుతుంది కాబట్టి నేను 1 మంత్ ముందే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. దీపావళి రోజు అందరూ కూడా లక్ష్మీదేవినే పూజిస్తారు. సో దీపాన్ని మనం లక్ష్మీదేవి అనుకుంటూ ఇల్లంతా దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తామన్నమాట. ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి అయినా సిరి సంపదలతో, గుడ్ లక్తో ఉండాలని లక్ష్మీదేవికి పూజిస్తాం. సో నేను కూడా ఈ క్రాఫ్ట్ని దీపాలతో, అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన లోటస్తో ఈ క్రాఫ్ట్ అయితే చేస్తున్నాను అనమాట. సో మీకు కూడా ఏదైనా హెల్ప్ అవుతుందేమో. జస్ట్ ఒకసారి వీడియోని చూసేయండి. మా చిన్నప్పుడు దీపావళి అంటే ఒక 1 వీక్ ముందు నుంచే ఇంట్లో అయితే హడావడి స్టార్ట్ అయిపోయేదన్నమాట. ఇంకా దీపావళి ముందు రోజు అయితే నాన్నగారు పెద్ద బ్యాగ్తో టపాసులు అవన్నీ తెచ్చేవారు, క్రాకర్స్ అన్నీ తెచ్చేవారు అనమాట. ఇంకా తెచ్చిన తర్వాత అసలు వెయిట్ చేయకుండా ఓపెన్ చేసేసి వెలిగించేద్దాము అనే ఆ క్యూరియాసిటీ అయితే ఉండేది. కానీ ఇంకా మార్నింగే లేచి దీపావళి రోజు నీట్గా రెడీ అయిపోయి అమ్మ ఏమో ఇంకా వంట స్టార్ట్ చేసేదన్నమాట. స్వీట్స్, బూరెలు, గారెలు, ఇవన్నీ తేనె గారెలు ఇవన్నీ స్టార్ట్ చేసేది. ఎంత తొందరగా లేచి స్టార్ట్ చేసినా కరెక్ట్గా ఈవినింగ్ అయ్యేదాకా వంట చేస్తూనే ఉండేదన్నమాట. మేమైతే జస్ట్ అలా అటు ఇటు తిరుగుతూ అల్లరి చేస్తూ హడావడి చేస్తూ ఉండేవాళ్ళం. ఏ చిన్న హెల్ప్ కూడా చేసేవాళ్ళం కాదు. బట్ ఇప్పుడైతే చాలా మిస్ అవుతున్నాను. ఎందుకంటే మా ఇంట్లో మా హస్బెండ్ వాళ్ళ సైడ్ అయితే దీపావళి చేసుకోరు. సో పెళ్ళై 3 years అయింది కదా మాకు. సో ఫస్ట్ ఇయర్ వెళ్ళాము, సెకండ్ ఇయర్ అయితే ఇంకా వెళ్ళడానికి అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటున్నాం అనమాట. చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ఇక డెకరేషన్ విషయానికి వస్తే పిస్తా షెల్స్ ఉన్నాయి కదా, అవి పిస్తా షెల్స్ అనమాట. సో చాలా రోజుల నుంచి అలా ఉన్నాయని చెప్పేసి దీంట్లో ఏదైనా యాడ్ చేద్దామని అలా పైన అలా యాడ్ చేశాను దానికి. ఎప్పటి నుంచో నెయిల్ పాలిష్ అయితే అలా ఉండిపోయింది. ఇంకా నెయిల్స్ కూడా కట్ చేశాను కదా, సో ఇలా యూస్ చేద్దామని నెయిల్ పాలిష్ది ఆ కలర్ నేను చూస్ చేసుకొని ఆ కలర్ పెట్టి ఇలా ఫైనల్గా ఈ లుక్ అయితే వచ్చిందనమాట. చూడడానికి చాలా బాగుంది. అసలు ఎక్కువ మనీ కూడా మనం పెట్టాల్సిన అవసరం లేదు ఈ డెకరేషన్కి. సో సింపుల్గా సూపర్గా అయిపోతుంది. ఇంక ఇది వచ్చేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను వినాయక చవితికి డెకరేషన్కి. ఆ వీడియోని అనమాట యాడ్ చేశాను. దీనికి ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దాన్ని లోటస్ షేప్లో కట్ చేసి రెడ్ కలర్, పింక్ కలర్ కాంబినేషన్లో లోటస్ అయితే నేను చేస్తున్నాను అనమాట. చాలా బాగా నచ్చింది నాకైతే. నేను తీసుకున్న బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ వైట్ అనమాట. ఎందుకంటే డార్క్ కలర్స్ తీసుకున్నాం కాబట్టి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. సో ఫైనల్ లుక్ అయితే ఇది. సో మీరు దీపావళి ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.